హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ కానీ హాట్ టాపిక్ ఏముందంటే నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి ఈ ఎలక్షన్స్ లో అందరికీ సందేహం ఉంది, అసలు ఓటు ఎవరికి వేయాలి. ప్రజెంట్ 52 మంది బరిలో ఉన్నారు. మరి ఈ 52 మందిలో మనకు మేజర్ గా నలుగురు అంటే ముగ్గురు అయితే మనకు కనపడుతున్నారు. ఒకరు అశోక్ సార్ అని, మరి ఒకరు తీర్మార్ మల్లన్న, బక్కా జెడ్సన్, దాంతోపాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇందులో ఎవరికి ఓటేస్తే బెటరు. ఒకరు ఫ్రీ ఉద్యోగాలని ఇన్ని రోజులు 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన గుర్తురాని ఉద్యోగాలు ఎలక్షన్ అనగానే గుర్తుకొస్తారు. సో మనం ఈ రోజు చాలిక చంద్రశేఖర్ గారితో అడిగి తెలుసుకుందాం అసలు ఓటింగ్ ఎలా ఉండబోతుంది ఎమ్మెల్సీ అనగానే. మరి దాంతోపాటు వాళ్ళు అంటున్నారు, మరి అది సాధ్యమవుతుందా వాళ్ళతోటి కాదనేది తెలుసుకుందాం. ముందుగా నమస్తే చంద్రశేఖర్ గారు. మరి వీళ్ళు ఇన్ని రోజులు తీర్మార్ మల్లన్న తీసుకున్నట్లయితే ఇన్ని రోజులు ప్రశ్నించే గొంతుక అన్నారు. తర్వాత ప్రశ్నించే గొంతుక కాస్త ఎలక్షన్లో, తెలంగాణ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవగానే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. మరి దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అంటే తీర్మార్ మల్లన్న చేసింది కరెక్టేనంటారా? ఇప్పుడు అతను ఒక పార్టీ పెట్టాడు, ఇండిపెండెంట్ అన్నాడు, బీజేపీకి వెళ్ళాడు, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళాడు. అతని దగ్గర స్టెబిలిటీ లేదు. ఓకే, తన స్వలాభం కోసానికి ఏదో చేస్తున్నాడు, ఏదో ఒకటి ఇవ్వాలి, బీఆర్ఎస్ని గద్దె దింపాలన్నాడు, అక్కడికి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అనే టార్గెట్. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్సీగా, ఎంపీగా అయితే ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలేదు, ఎంపీగా ఇచ్చినా దానికి ఒక లూసుకుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్సీ ఒకటి ఉంది. ఎమ్మెల్సీ ఓన్లీ 3 years. ఈ 3 years ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి ఈ తీర్మార్ మల్లన్న వచ్చాడనుకో వీళ్ళకి తల మీద ఎక్కి కూర్చుంటాడని చెప్పి ఇంకో క్యాండిడేట్ని పెట్టాడు, అశోక్ సార్ అని. ఫండింగ్ చేస్తూ అశోక్ సార్ని పెట్టాడు. ఏబి ఇద్దరిట్లో ఎవరు నెగ్గినా సరే అది కాంగ్రెస్ గవర్నమెంట్కే బెనిఫిట్. సో మీరు ఆలోచించండి, మీ చెవులో 2 కాలీఫ్లవర్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎవరు? ఒకటేమో అశోక్ సార్, ఇంకోటేమో తీర్మార్ మల్లన్న. వీళ్ళిద్దరు ఎవరు నెగ్గినా సరే కాంగ్రెస్కి బెనిఫిట్. సో ఎవరు గవర్నమెంట్ గురించి, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి ప్రశ్నించారు, పోటీ చేయరు, ఏం చేయరు. అశోక్ సార్ వచ్చాడనుకో అతను ఒక కార్పొరేట్ ట్రైనర్. సో కార్పొరేట్ మాఫియా అంటాను నేను. ఎందుకంటే స్టూడెంట్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు. మొన్నటిదాకా ఉద్యోగాల పేరుతో మోస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు అతను క్యాంపెయినింగ్ కోసానికి జనరల్ నామినేషన్ రోజు, ఫస్ట్ రోజు 2-3 వేల మందితో వెళ్ళి నామినేషన్ వేసాడు. అందరూ ఫ్రీగా వచ్చినట్టు. అంటే ఒక గురువుగా స్టూడెంట్స్ అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. అంతేగాని వాళ్ళకు గురువుగా నువ్వు ఫ్రీగా ఏం చెప్పట్లేదు. అలాంటప్పుడు నువ్వు యూటిలైజ్ ఎట్లా చేసుకుంటున్నావు? సో వీళ్ళ ఇదే చెప్తున్నా. ఈ నెల రోజులు అతను ఎట్లా వాడుకున్నాడు స్టూడెంట్స్ 20 days ఎంతనో అదే కేటాయిస్తే మీకు ఐటీ జాబ్ ఇప్పించే బాధ్యత నాది. మీరు ఆయన గురించి ఎంత పోరాడుతున్నారో, ఎంత ఏం చేస్తున్నారో, నాకు ఒక అవకాశం ఇస్తే నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ దత్తత తీసుకొని మీకు ఉద్యోగం కల్పించే బాధ్యత నాది. సో ఇలాంటప్పుడు మీరు వాళ్ళని నమ్ముతారా, నీకు ఇన్స్టెంట్గా జాబ్లు ఇచ్చే వాడిని నమ్ముతారా? ఎందుకంటే 20 years ఎక్స్పీరియన్స్, ఐటీ ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి కరెంట్ జాబు మీకు ఇప్పించే అంత డేరింగ్ అండ్ డాషింగ్గా చెప్తున్నా. ఎక్కడి నుంచో నార్త్ వాళ్ళు వచ్చి నా ముంగటినే ట్రైనింగ్ తీసుకుని లక్షల ప్యాకేజ్, 20 lakhs, 30 lakhs, 15 lakhs ప్యాకేజీలు తీసుకున్నారు. ఇక్కడ ఉండి స్విగ్గీ, జొమాటో 10,000, 20,000 జాబులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చూస్తే నాకు బాధేస్తుంది. ఎందుకంటే పాపం లోకల్గా నల్గొండ, వరంగల్ సిటీ సరౌండింగ్స్ నుంచి వచ్చి హాస్టల్స్లో ఉండి నేర్చుకుంటే. అమీర్పేటలో నేను నా స్కూల్ అంతా జరిగింది అమీర్పేటలోనే. 10th వరకు అక్కడ జరిగాను. నాకు అంతా తెలుసు. మా ఫ్రెండ్స్ వాళ్ళు మొన్ననే ఒక ఫ్రెండ్స్తో మాట్లాడా, 5 floors బిల్డింగ్ కట్టాను, ఏం లేదు, రెంట్కి ఇస్తున్నా 3 lakhs అని అంటున్నాడు. అతను ఏంది 10th ఇంటర్ చేసుకున్నాడు, వదిలేసుకున్నాడు. అట్లా. సో అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు రెంట్కి ఇచ్చి బతికేస్తున్నారు, ఊర్లో నుంచి వచ్చి హాస్టల్ ఉండి బతుకుతున్నారు. సో వీళ్ళకి ఎటువంటి జాబ్ సెక్యూరిటీ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఏదో గవర్నమెంట్ పథకాలని చెప్పి టైం వేస్ట్ చేస్తుంది తప్ప వీళ్ళకు ఒక మోటివేషన్ ఇవ్వట్లేదు. మీకు ఒకటే అడుగుతున్నా, మీకు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసే గట్స్ ఉన్నాయి, లేకుంటే నాకు సపోర్ట్ చేస్తే నేను చేస్తానంటే చెప్పండి, నేను ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే మిడ్ ఆఫ్ జూన్లోనే అంటున్నా. మేలో మనకు 27th ఎలక్షన్, నెక్స్ట్ మండే ఎలక్షన్ ఉంది. ఆ తర్వాత June 5th ఏమో రిజల్ట్ ఉంది. రిజల్ట్ ఇక్కడ పట్టభద్రులో ఓటింగ్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. ఇదివరకు ఎమ్మెల్యే, ఎంపీ అంటే ఎవరికైనా ఒక్కరికి ఓటు వేయచ్చు. ఇక్కడైతే 52 మందికి ఓటు వేయచ్చు మీరు. ఇప్పుడు ఎలక్షన్ డిఫరెంట్, ఎమ్మెల్సీ ఎలక్షన్ డిఫరెంట్, నార్మల్ ఎలక్షన్ డిఫరెంట్. ఎమ్మెల్సీలు ఏంటంటే 52 మంది ఉన్నారు. 52 మందికి 52 రేటింగ్లు ఇచ్చుకోవచ్చు, 1, 2, 3 అట్లా. నేనేమంటున్నా, ఈ మొత్తం ఇక్కడ స్వస్తిక సింబల్ గుడ్డు ఉండదు. అవును, సింబల్ రాదు, ఏముండదు. నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ సీరియల్ నంబరు, ఏం లేదు, నంబర్లు వేయడం, 52 నంబర్లు వేయడం. గ్రాడ్యుయేట్ అందరికీ నంబర్లు తెలుసు అనుకుంటున్నా. సో 1 నుంచి 52 వరకు వేసుకోవచ్చు. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ అంటే 1 to 10 వరకు, అంటే ఒక 10 మందిని ఎన్నుకోండి. మీకు 1-2 ఛాన్స్, చాలామంది 1-2 ఏమంటారు,
నేను 10 మందికి ఏమంటున్నా, మీకు చేసేవాడు ఎంతమంది మీకు తెలుసో 10 మందికి 10 ఓట్లు అంటే 1, 2 ఒకటి అనేది మ్యాండేటరీ. ఈ ఎలక్షన్ సిస్టమే డిఫరెంట్. మీరు ఏం చేయాల్సిందంటే ఇప్పుడు మీకు మీ అభిమానము ఏమంటారు ఎవరు అశోక్ సార్ ఉన్నట్టు అతనికి ఒకటి నాకు 2 ఇవ్వండి. అట్లనే తిరుమలకు మీకు అభిమానం ఉంటే ఒకటి నాకు 2 ఇవ్వండి. నాకు ఒక అభిమానం ఉంటే ఒకటి అని మిగతాకి ఏదైనా ఇవ్వండి. సో నాకు ఈ రేటింగ్ నేను అనేది అంటే 1 to top 10లో ఉంటే చాలు. నేను 1 to 10 నాకు రేటింగ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చారు అనుకో, ఇన్ కేస్ నేను నెగ్గాను అనుకో, మీకు అందరికీ కార్పొరేట్ శిక్షణ బయట కార్పొరేట్ శిక్షణ టీసీఎస్ వీళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తారు. నేనేమంటున్నా బిఫోర్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ అంటే కంపెనీలో మీకు జాబ్ వచ్చే ముందు ట్రైనింగ్ ఇచ్చి రెడీగా చేస్తా. కార్పొరేట్ సెక్టార్తో టైఅప్ అయిపోయి ఇప్పుడు టీసీఎస్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఫ్రెషర్స్ని తీసుకుంటుంది, ట్రైనింగ్ ఇస్తుంది, జాబ్ ప్లేస్మెంట్ చేస్తుంది. అదే సిస్టమ్ నేను ఇక్కడ ప్రైవేట్గా చేస్తాను. ఇక్కడ మీ అందరినీ ట్రైనింగ్ చేస్తా, రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందో కంపెనీకి పంపిస్తా, మిమ్మల్ని ప్లేస్ చేస్తా. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. 30,000 నుంచి పర్ మంత్ శాలరీ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 1 year మీరు 1 lakh more than 1 lakh సంపాదించవచ్చు పర్ మంత్. ఇలాంటి ఆపర్చునిటీ వదిలేసి మీరు గవర్నమెంట్ జాబ్ అని ఇదని, గవర్నమెంట్ జాబ్ నేను తక్కువ మాట్లాడట్లేదు. మీకు అశోక్ సార్ క్లియర్గా అన్నాడు, గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్, ప్లాన్ ఏ ప్లాన్ బి. ఫస్ట్ ఆపర్చునిటీ మీరు 10% నాకు ఎఫర్ట్ ఇవ్వండి, మీరు నేర్చుకోండి. ఇది కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు గవర్నమెంట్గా ప్రిపేర్ అవ్వండి. మధ్యలో జాబ్ వచ్చిందంటే స్విచ్ ఆన్ అయిపోండి, అది మీ ఇష్టం. ఇలాంటప్పుడు మీరు వాళ్ళని నమ్ముతారా, లైవ్ ఎగ్జాంపుల్ నన్ను నమ్ముతారా, మీ ఇష్టం. మరి ఇప్పుడు మీరు అన్నారు గ్రాడ్యుయేట్స్ అని, ఒకవేళ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, స్విగ్గీనో జొమాటో ర్యాపిడో రైడింగ్ చేస్తున్నారు, మరి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందంటారా? ఇది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పొచ్చు, నేనైతే ఒక టెక్నాలజీ దగ్గర మెటీరియల్ ఎవ్రీథింగ్ 2-3 టెక్నాలజీస్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్తా. నెక్స్ట్ అంటే వాళ్ళు మొబైల్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, ట్యాబ్లో చూసుకోవచ్చు, ఎంతో మంది చూస్తున్నాం. గవర్నమెంట్ జాబ్ చేస్తూ చూసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలో నా ఫ్రెండ్స్ ఉన్న నెట్వర్క్ ఎట్లా క్రాక్ చేయాలో, హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఏం క్వశ్చన్స్ వేస్తారు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కరెక్ట్ చేస్తారు. ఓన్లీ 20 questions 30 minutes మీరు ఆన్సర్ చేస్తే జాబ్ గ్యారంటీ. ఐటీ సెక్టార్లో మీరు అర్థం చేసుకోండి. రేపు జాబ్ వచ్చిన తర్వాత సపోర్ట్ కావాలంటే కూడా నేను మొత్తం అరేంజ్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. బయట అయితే మీకు చాలా ఖర్చు అవుతుంది, అలా కాకుండా నేను అడ్వైజ్ చేస్తాను ఎట్లా చేయాలి అంటే. బయట అయితే ఛార్జ్ చేస్తాను, మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి ఆపర్చునిటీ నేను స్ట్రగుల్ చేసుకుని వచ్చినా మీకు రెడ్ కార్పెట్ వేసి ఈజీగా ఇస్తున్నా. అలాంటప్పుడు ఇది చూసుకుంటారా మీరు బయట ట్రై చేసుకుంటారా, అది మీ ఇష్టం. మరి ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ గెలవాలంటే మెయిన్గా మేనిఫెస్టో కానీ లేదంటే ఉచిత పథకాలు కానీ కొద్దిమంది ఇప్పుడు ట్రెండ్ ఏమైంది తెలంగాణలో అంటే, నాకు ఓటేస్తారా నా పాడే శవాన్ని మోస్తారని ట్రెండింగ్ నడుస్తుంది. మరి దీనిపైన మీ కామెంట్ అంటే సరైంది అంటారా? ఇప్పుడు తీర్మార్ మల్లన్న ఏమన్నాడు, నన్ను అసెంబ్లీకి పంపిస్తారా శ్మశానికి పంపిస్తారా అంటున్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నావు యువతకు, నువ్వు ఏం తెలియజేసావు? నేను ఎంతో మందిని ఆదుకున్నాను, ఎంతో మందిని నేను చేరదీశాను, ఇన్ని సర్జరీలు చేశాను, ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా అన్నవాడు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటే, ఇంకా అంటే ఇంత చదువుకున్నాడు, ఇంత మేధావి, ఇంత ప్రెస్ జర్నలిజం చేసిన వాడు ఇలా మాట్లాడుతుంటే యువత ఏమైపోతారు? వాళ్ళు రేపు ఏమనుకుంటారంటే, ఇంత నాలెడ్జ్ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడే చచ్చిపోతా అంటున్నాడు, మా పరిస్థితి ఇది అనుకుంటారు. ఇది కాదు నువ్వు యువతకి ఇవ్వాల్సింది. నేను చెప్తున్నాను కదా, నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ ఒంట్లో ఉన్నంత వరకు మీ కోసమే పోరాడతా, ఇప్పుడు లేకపోతే నెక్స్ట్ టైం చేస్తా, మీ సమస్యల కోసం మీరు పోరాడతా, మీ జాబ్స్ కోసం పోరాడతా. ఇన్ని రోజులు నువ్వు బీఆర్ఎస్ ని గద్దెదించడానికి ఎలా చేసావో ఈ గవర్నమెంట్ కూడా పని చేయకపోతే అదే పని చేస్తా, ఇట్లాంటి మాటలు. అంతేగాని నేను చచ్చిపోతా చేస్తా కదా, ఈ చెత్త మాటలు కాదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, యువతకి ఎవరితో మీకు బెనిఫిట్ ఉందో వాళ్ళని ఎన్నుకోండి. వీళ్ళు చేస్తాను, వీడి నిండా కోట్లు ఖర్చు పెట్టి వీడికి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని కాదు. అశోక్ సార్ వచ్చేమో ఇన్స్టిట్యూట్లు పెట్టుకోవడానికి క్యాంపెయినింగ్ చేసుకుంటున్నాడు, అది బుక్కులు పనిచేసి ₹1,00,00,000. తిరుమలనేమో 10 కోట్లు రెడీ చేసుకున్నాడు, ఎవడో చేస్తుంటేనేమో లక్షలు దానం చేస్తున్నాడు. ఆయన గురించి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడా మీరే అర్థం చేసుకోండి. సో వీళ్ళ కోట్లు ఖర్చు అశోక్ సార్ అన్నారు కాబట్టి, అశోక్ సార్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను కాబట్టి ట్రైనింగ్ ఆల్రెడీ ఇస్తున్నాడు. అవును, గవర్నమెంట్ వాళ్ళకి. అంటే అతని ట్రైనింగ్ వల్ల ఈజీగా జాబ్ దొరుకుతుంది అంటారా, లేదంటే మీరు ఐటీలో ఆల్రెడీ 20 సంవత్సరాల అనుభవం ఉంది అంటున్నారు, మీ వల్ల ఉద్యోగులకు కానీ అంటే తక్కువ శాలరీ వచ్చే ఉద్యోగులకు కానీ లేదంటే నిరుద్యోగులకు బెనిఫిట్ అవుతుంది అంటున్నారు? అంటే మీరు అన్నారు కాబట్టి ఆ పాయింట్ మీద ఎగ్జాక్ట్లీ అశోక్ సారే క్లియర్గా ఏమన్నాడు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ లేకపోయినా బాధపడకండి, ప్లాన్ బి అనేది ఉండాలి, ప్రైవేట్ జాబ్. అతనే నోటితోనే ఎక్కున్నాడు. ఆ ప్లాన్ బి అనేది నేనే, 100% నేనే. ఎందుకంటే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని ఎలా క్రాక్ చేయొచ్చు, ఏ ట్రైనింగ్స్ ఇస్తే బాగుంటుంది, యువతకి ఏది కావాలో నాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి
బట్టి నేను ఇవ్వగలుగుతా. అతను వచ్చింది ఏంటంటే ఆయన ఇన్స్టిట్యూట్ అశోక్ సార్ నాకు తెలియదు, ఆయన ఇంటర్వ్యూ చూస్తే కానీ తెలియలేదు. సో అతను ఏం చేస్తున్నాడు, ప్రతి ఊడు వాడ వెళ్ళేసి మీరు ప్లాన్ ఏ ప్లాన్ బి, రేపు ఉద్యోగాలు రాకపోయినా, గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోయినా ప్రైవేట్ కి రెడీగా అమ్మని అంటున్నాడు. నేను ఫస్టే ప్రైవేట్ కి ప్రిపేర్ ఇవ్వండి, నేను ఛాన్స్ ఇస్తున్నా కదా, నాకు మీకు కావాల్సిన అమూల్యమైన విలువ 10 days to 30 days మీకు కోర్స్ కంప్లీట్ చేస్తా, ట్రైనింగ్ ఇచ్చేస్తా, అయిపోయింది. అక్కడి నుంచి మీకు గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తారో, రెండు ప్యారల్ గా ప్రిపేర్ ఇవ్వండి. ఏది ఫస్ట్ కమ్ ఫస్ట్, మీకు ఏది ముందు వస్తే దానికి ఏమంటారు ప్రయారిటీ ఇవ్వండి. ఫర్ ప్రైవేట్ జాబ్ వచ్చిందంటే ప్రైవేట్ చేయండి, గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తారా వీళ్ళకి ఇస్తారా? అశోక్ సార్ ఇప్పుడు ₹1 కోటి ఖర్చు పెడుతున్నాడు. అతను మార్కెటింగ్ స్ట్రాటజీ 12th class మూవీని చూడండి, సేమ్ ఎగ్జాంపుల్. ఆయన బ్రాండ్ చూపించుకుంటున్నాడు, నా వెనక ఇంతమంది ఉన్నారు, ఇంతమంది కష్టపడుతున్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, దీనివల్ల ఆయన ₹1 కోటి ఖర్చు పెట్టి రేపు 10 కోట్ల టర్న్ ఓవర్ చేస్తాడు. ఇది అతను రాసిస్తాడా? నేను ఈ ఒక్క ఇన్స్టిట్యూట్ చెప్తున్నా కదా, ఈ 5 years లో ఇది ఒక్క ఇన్స్టిట్యూట్ తప్ప నేను మిగతా ఇన్స్టిట్యూట్ పెట్టానని రాసిస్తాడని. ఓడిపోతేనే అంట, నెగుతోదిలే, ఓడిపోతే పెట్టడంట. ఇప్పుడు మార్కెటింగ్ అయింది, జనాలకు చెప్తున్నారు అశోక్ సార్ గవర్నమెంట్ జాబు, పాపం ఊర్లోకి తెలియదు కదా, విలేజ్ వాళ్ళకి తెలియదు కదా. సో ఇట్లా మోసం చేసేంత కాలము వీళ్ళ ఆటలు సాగుతూనే ఉంటారు జనాలు. సో ఓటర్ని మోసం చేయకుండా, మేము విద్యావంతులు చదువుకున్న వాళ్ళు, సగం మంది ఏమంటారు జాబ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, సగం మంది ఏమంటారు నిరుద్యోగులు ఉండొచ్చు, ఎవరు ఉండండి, వీళ్ళ దాంట్లో ఇలా ట్రాన్స్లో పడకండి. ఎస్పెషల్లీ అశోక్ సార్, తీన్మార్ మల్లన్న, ఎవరికి వేసినా ఓటు పర్లేదు. చాలిక చంద్రశేఖర్, సీరియల్ నెంబర్ 27, జాబ్ గ్యారంటీ, గ్రాడ్యుయేట్స్ అందరినీ దత్తా తీసుకోవడానికి నేను రెడీ. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓటు అంటే మనం మామూలుగా ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి ఓటేసినట్లు కాకుండా ఎమ్మెల్సీకి వచ్చేసి నాకు కూడా తెలియదు 1, 2 అంటే మీకు ఎవరైతే అభ్యర్థి నచ్చుతారో, అంటే 52 మంది నిలబడ్డారు. సో 1 నుంచి 52 నంబర్స్ ఉన్నాయి. అంటే మీరు 52 మెంబర్స్కి ర్యాంకుల వారీగా అంటే ఓటింగ్ అనేది ఇవ్వచ్చు ఇక్కడ వచ్చేసి. సో మరి 27వ తారీఖు ఓటింగ్ అనేది ఉంది. మరి నిద్రబబ్బులోంచి లేచి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఎంత పని ఉన్నా, అంటే ఆల్మోస్ట్ ఆ 3 డిస్టిక్లో, సో ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్ళి ఓటు మీకు నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ ఒక 10 మందికైనా ర్యాంకుల వారీగా ఇవ్వండి. తప్పకుండా ఒక మంచి వ్యక్తిని గెలిపించండి. థ్యాంక్ యూ. జై హింద్. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. నమస్తే. థ్యాంక్ యూ.